నమస్తే, నేను మీ డాక్టర్ సత్యశేఖర్ మాట్లాడుతాను. సో కొన్ని సమ్మర్ ఇంటర్న్షిప్స్ మన జాబ్ సంబంధించినవి కూడా చెప్తున్నాను, ఎందుకంటే నోటిఫికేషన్స్ అవి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి. సమ్మర్ ఇంటర్న్షిప్స్ చాలా వీడియోస్ చేస్తున్నాను, ఇంకా మరిన్ని వీడియోస్ ఇంకా కొన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ సమ్మర్ ఇంటర్న్షిప్. సో ఐఐటి కాన్పూర్కి సంబంధించినటువంటి ఐఐటి మద్రాస్ ఆల్రెడీ చేశాను, బట్ ఇప్పుడు ఐఐటి కాన్పూర్ ఏదైతే ఉందో మనకు 2026 సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఐఐటి కాన్పూర్ ఉందో అది రిలీజ్ అవుతుంది. ఐఐటి కాన్పూర్ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్. దెర్ ఆర్ 2 కేటగిరీస్. సర్జ్, SURG, SARIP. సర్జ్ అంటే స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అండ్ గ్రాడ్యుయేట్ ఎక్సలెన్స్. అలాగే SARIP, SARIP. SARIP అంటే స్టూడెంట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అంటే 2 పేర్లు ఎందుకు ఉన్నా సరే అని అనిపించవచ్చు మీరు, ఎందుకంటే మీరు చూసినప్పుడు కానీ నోటిఫికేషన్ ఏదైనా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి నేను స్పెసిఫిక్గా పాయింట్ని ఇక్కడ నేను స్ట్రెస్ చేస్తున్నాను. సో ఈ సర్జ్ అన్న ఏదైతే మనకి ఇంటర్న్షిప్ ఏదైతే మనకు ఉంటుందో ఇది బేసికల్గా సార్క్ కంట్రీస్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ఇనీషియల్గా పెట్టారు. సార్క్ కంట్రీస్ అంటే నేపాల్, భూటాన్లో ఎవరైతే చదువుతారో, అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చదువుతారో, థర్డ్ ఇయర్లో ఎవరైతే ఉంటారో, ఎవరికైతే CPI, GPA 6 కంటే అబోవ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జనరల్గా ఒక 4 స్టూడెంట్స్కి ప్రత్యేకంగా వాళ్ళు ఐఐటి కాన్పూర్లో హోస్టింగ్ చేసి వాళ్ళకి ఫుల్ ఫండింగ్తో 16,000 రూపాయలు ఎంతో నెలకి వాళ్ళు ఇస్తారు. సో సరిపోతుంది. ఫుల్ ఫండింగ్తో వాళ్ళకి స్పాన్సర్షిప్ చేయాలని ఎప్పుడో పెట్టుకున్నటువంటి ఒక MOU, దాని ప్రకారం సిస్టమేటిక్గా మనం అది అమలు చేస్తున్నారు. ఈ యొక్క సర్జ్ అనేది ఇప్పటి నుంచో ఉన్న ప్రోగ్రామ్ ఐఐటి కాన్పూర్ వాళ్ళది. దాంట్లో SARIP అని ఒకటి ఉంటుందండి. ఈ SARIP అనేది ప్రోగ్రామ్ ఏంటంటే సేమ్ అండి, ఇది కూడా రీసెర్చే. ఈ SARIP అనేది ఏదైతే ఉంటుందో అంటే మనం అప్లై చేయాలి. SARIP ప్రోగ్రామ్ ఏంటంటే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఉంటారో, ఐఐటి కాన్పూర్ ఒక కేటగిరీ, నాన్ ఐఐటి కాన్పూర్ ఒక కేటగిరీ. అగైన్ 2 కేటగిరీస్ కన్ఫ్యూజ్ అవుతుంది. సార్క్ కంట్రీస్ ఒకటి పక్కకు పెట్టండి, ఇది సర్చ్. SARIPలో మనం చూసుకున్నప్పుడు అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఏదైతే చూసుకున్నామో, అండర్ గ్రాడ్యుయేట్ ఏదైతే సంబంధించి ఉన్నామో 2 కేటగిరీస్. ఒకటి వచ్చి ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్, అనదర్ వచ్చి నాన్ ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్. ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారో ఆర్ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ అబోవ్ ఎవరైతే చదువుతున్నారో, ఎవరికైతే GPA ఆల్మోస్ట్ 5.5 కంటే అబోవ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ను అప్లై చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి స్టైఫండ్ అనేది కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే పక్కన పెట్టండి. అట్లాగే నాన్ ఐఐటి స్టూడెంట్స్ ఎవరైతే బయట స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైనా కూడా మిగతా ఐఐటి వాళ్ళు అవ్వచ్చు, ఈవెన్ ఎవరైనా సరే ఎంసెట్ కాలేజీ, డీమ్డ్ కాలేజీ, లేకపోతే ఆ కాలేజీ అలాంటి రిస్ట్రిక్షన్స్, GPA 6 అంటే అబోవ్ ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే పైన ఉంటారో వాళ్ళు BS ప్రోగ్రామ్ కానీ, BSMD ప్రోగ్రామ్ కానీ, బీటెక్ కానీ ఏ ప్రోగ్రామ్ చదివినప్పటికీ కూడా, ఎలాంటి స్పెషలైజేషన్ చదివినప్పటికీ కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా ప్రాజెక్ట్స్ అవంతా కూడా డిఫైన్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంట్లో స్కాలర్షిప్స్ 2 ఉంటాయండి. కంప్లీట్గా ఇన్స్టిట్యూట్ స్కాలర్షిప్ 16,000 రూపీస్ పర్ మంత్, పార్షియల్ ఫండింగ్ అంటారండి 8,000 రూపాయలు, 8,000 రూపీస్ పర్ మంత్. ఇది కాకుండా ఫ్యాకల్టీ సపరేట్గా ఫండింగ్ ఉంటుందండి, ఫ్యాకల్టీ ప్రాజెక్ట్ ఫండింగ్ అంటారండి. అది ఈ 3 రకాల ఫండింగ్లో ఏదో ఒక ఫండింగ్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది రాకపోతే సెల్ఫ్ ఫండింగ్ అంటారు. సరే, అది పెద్ద 2 months ప్రోగ్రామే కాబట్టి పెద్ద అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. సో అకామిడేషన్ మీ ఓన్గానే మీరు పే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఓవరాల్గా సార్క్ కంట్రీస్కి సంబంధించి. అట్లాగే మన ఐఐటి కాన్పూర్ ఉంది, నాన్ ఐఐటి కాన్పూర్ ఉంది. ఈ యొక్క రీసెర్చ్ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ 11 మే తారీఖు నుంచి 10th జూలై, అప్రాక్సిమేట్గా 2 months తీసుకోండి. ఒక 2 months వరకు ఉంటుందండి. ఇది డెడ్ లైన్ వచ్చి 22 ఫిబ్రవరితో మనకు లాస్ట్ డేట్ ఉంటుందండి. అట్లాగే ఈ 22 ఫిబ్రవరితో మీరు అప్లై చేసిన తర్వాత రిజల్ట్ 23 మార్చిని ఇవ్వడం జరుగుతుందండి. 23 మార్చి రిజల్ట్ ఇచ్చిన తర్వాత 23 నుంచి 29 దాకా ఆటోమేటిక్గా ఫస్ట్ లిస్ట్ ఇస్తారండి. ఒకవేళ ఏదైనా కొంతమంది డ్రాప్ అయితే సెకండ్ లిస్ట్లో April 1 నుంచి April 5 దాకా లిస్టులు ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. సో 2 లిస్టులు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అట్లాగే ఈ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత కంపల్సరీగా మీరు అబ్స్ట్రాక్ట్ తయారు చేసుకోవాలి. పోస్టర్ ప్రజెంటేషన్, PPT కానీ పోస్టర్ కానీ కంపల్సరీ చేసి తీరాలి. అట్లాగే ప్రాజెక్ట్ రిపోర్ట్ కంపల్సరీ చేసి తీరాలి. అలాగే సర్టిఫికేట్ మీరు తీసుకుంటారు. 4 things ఉంటాయండి. అంటే లాస్ట్లో పోస్టర్ ప్రజెంటేషన్ అనేది కూడా ఉంటుంది. చాలా ఇంటెన్సివ్, ఇన్ పర్సన్, ఫ్యాకల్టీ ఓరియంటెడ్, ప్రాజెక్ట్ బేస్డ్ రీసెర్చ్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఇన్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్లో ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ కింద దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ యొక్క ఆపర్చునిటీని ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా మీరు దీన్ని యూజ్ చేసుకుని ఐఐటి స్టూడెంట్స్, ఐఐటి కాన్పూర్లో చదివి ప్రతి స్టూడెంట్కి పాస్ ఆన్ చేయండి. నాన్ ఐఐటి స్టూడెంట్స్ అయినా ఉన్నారు ఎవరైతే వాళ్ళు కూడా మీరు అప్లై చేయండి. ఎక్కడ కూడా క్లాస్లో టాప్ 10% ఉండాలని కానీ, రికమెండేషన్ లెటర్ ఉండాలని కానీ, GPA 8 and above ఉండాలని రిస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి మీ CV బట్టి, మీకున్న విధానాన్ని బట్టి మీకు తగిలే అవకాశం ఉండొచ్చు. రాదు అని అధైర్యపడకండి, పెడితే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.